చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మేము చెప్పబోయే విషయం పిల్లలున్న తల్లిదండ్రులను ఎంతో బాధకు, ఆవేదనకు గురి చేసేది, అంతేకాదు అప్రమత్తం చేసేది కూడా. 16 ఏళ్ల ఒక అబ్బాయి మీద గే యాప్ లో పరిచయమైన 14 మంది 2 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అనుకోకుండా అతని తల్లి చూసిన దృశ్యం ఇప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టింది. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఈ ఘటన అందరినీ భయపెడుతోంది. దీంతో 14 మంది మీద పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సైబర్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. ఆయనతో మాట్లాడి ఈ ఇన్సిడెంట్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, చూశారు కదా, 16 ఏళ్ల వయసున్న అబ్బాయి 10వ తరగతి చదువుతున్నాడు. అతను 2 ఏళ్లుగా గే యాప్ యూజ్ చేస్తున్నాడు. ఆ వయసు అబ్బాయికి అసలు గే యాప్ యూజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? వాస్తవంగా ఇంటర్నెట్ పెరిగిన తర్వాత మిగతా సోషల్ మీడియా అడిక్షన్ పక్కన పెడితే కనుక తెలియకుండానే చాప కింద నీరులాగా అవాంఛనీయమైన లైంగిక ఇలాంటివంతా కూడా తెలుగుతుంది. చాలా మందికి తెలియదు. ఈ రోజు గూగుల్ ప్లే స్టోర్ అవైలబుల్ కాకపోయినా కూడా రకరకాల చోట్ల ఏదో వెబ్సైట్కి వెళ్ళినప్పుడు అంటే అడ్వర్టైజ్మెంట్ రూపంలోనూ రకరకాల కనపడుతూ ఉంటాయి. ఈ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, వీటిని ఏదో చూద్దాం, ఇన్స్టాల్ చేద్దాం అని చెప్పేసి చూస్తారు. అంటే వాళ్ళు ఇంటర్నల్ గా కూడా ఒక రకంగా చెప్పాలంటే, ఒకటి వాళ్ళ హార్మోనల్ చేంజెస్ అనేది ఒక ప్రాపర్ ఇది లేకపోయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ రిలేటెడ్ ఇదంతా కూడా వీళ్ళకు కూడా గా ఉంటే కనుక ఆటోమేటిక్ అట్రాక్టివ్ ఏదో యాప్ నాకు బాగుందని చెప్పేసి కనెక్ట్ చేసుకోక కూడా ఉంటుంది. అలా కావచ్చు, లేకపోతే కనుక ఏదో ప్రమాద వశాత్తు యాడ్ కనపడింది అని చెప్పేసి ఇన్స్టాల్ చేసి ఉండొచ్చు. అలా చేసిన తర్వాత ఏమవుతుంది, వన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఇలాంటి అప్లికేషన్స్ లో, డేటింగ్ అప్లికేషన్స్ లో ఎవరెవరు కొత్త కొత్త పర్సన్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు పెట్టే ప్రొఫైల్ పిక్స్ కరెక్ట్ కాదు. వాళ్ళ ప్రొఫైల్ ఏదైతే పెట్టుకుంటూ ఉంటారో లిస్టింగ్ లో, డేటింగ్ యాప్స్ లో అవంతా కూడా చాలా ఫేక్ ఐడెంటిటీస్ ఉంటాయి. సో ఇతను కనెక్ట్ అయినప్పుడు ఏదో చాట్ చేస్తూ ఉండటము అంటే నిర్ణయాత్మక శక్తి డేటింగ్ మేకింగ్ అనేది చిన్నపిల్లలకు ఉండదు. కాబట్టి వాళ్ళు చెప్పే మాటలకి, కబుర్లకి వెంటనే లొంగిపోయేసి ఆటోమేటిక్ గా మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత నా దగ్గర కలుగుతామని చెప్పేసిన తర్వాత కలిసిన సందర్భాలు లైఫ్ వెరీ జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి కనుక ఈ పిల్లలు తెలుసో తెలియకో అలా వెళ్లిప్పుడు గురైనప్పుడు వీళ్ళ బయటకు చెప్పుకోలేక పేరెంట్స్ తో చెబితే పేరెంట్స్ ఎక్కడ ఇబ్బంది పడతారో, లేకపోతే ఎక్కడ అధిష్టాలు పడతారో అని చెప్పేసి లోపల అడిగి పెట్టుకొని ఉండటం వల్ల ఇలా చాలా సంవత్సరాల పాటు వెళ్లిప్పుడు గురయ్యడం కూడా అవుతుంది. దురదృష్టవశాత్తు కొన్ని కేసుల్లో చూస్తే కనుక గత 5-6 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్ నమోదైన కేసులు చూస్తే మోస్ట్ ఆఫ్ ద డేటింగ్ అప్లికేషన్స్ లో బయటకు చెప్పుకోలేనంతగా విపరీతంగా హెరాస్మెంట్స్, అది గే కావచ్చు, లేకపోతే రెస్క్యూస్ కావచ్చు, రకరకాల కల్చర్స్ అనేది తాపకిన నిధులను వ్యక్తరిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా దీని పట్ల ఒక కఠినమైన నిఘా, నియంత్రణ లేకపోతే ముందు ఇలాంటి కేసులు ఎక్కువగా చూసే అవకాశం. శ్రీధర్ గారు, ఈ అబ్బాయిని కేరళలోని వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లి శారీరకంగా, మానసికంగా ఎంతో హింసకి గురి చేశారు. ఇంతకీ అతని మీద ఇలా లైంగిక దాడికి పాల్పడిన వాళ్లలో ఒక పొలిటీషియన్ ఉన్నారు, 2 గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు, ఒక ఫుట్బాల్ కోచ్ కూడా ఉన్నారు. సమాజంలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలా పసిపిల్లలను టార్గెట్ చేయడం ఏంటి? స్వరూప్ గారు, మనం చూసుకుంటే కనుక అన్ని చోట్ల కూడా బాగా పెరుగున్న వాళ్ళు, పైకి చాలా సమాజంలో పలుపడి వాళ్ళు విధానాలు బట్టి వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ సైకలాజికల్ ప్యాటర్న్స్ ఇవన్నీ కొన్ని సందర్భాలు ఇలాంటి కేసులు బయట చూస్తే కనుక మన చుట్టూ తిరిగే వ్యక్తులే, సమాజంలో బాగా పేరున్న వ్యక్తులే, ఇలా రాజకీయ నాయకులు, ఇలాంటి వాళ్ళంతా ఈ టైప్ ఆఫ్ టెండెన్సీస్ సైకలాజికల్ లో క్లాస్ ఇవన్నీ కలిపి ఉన్నారంటే కనుక ఎంత దారుణమైన విషయం. అంటే వీళ్ళు నిజంగా సొసైటీ నుంచి పెట్టలేకపోతే కనుక వీళ్ళు ఇంకాస్త చాలా దారుణమైన విషయాలకి ఇదే ఎక్కువ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా మన చుట్టూ ఉండే వాళ్ళని బ్రైట్ గా నమ్మకం మానేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా సందర్భం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ ఇంటర్నల్ గా వాళ్ళ అడిచిపెట్టుకుని ఇన్స్టింక్ట్స్ అంతా బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అప్లికేషన్స్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి యాప్స్ లో వాళ్ళ ఐడెంటిటీ తెలియదు.
సో నన్ను ఎవరు పట్టుకోలేదని చెప్పేసి వాళ్ళు రాజకీయ నాయకుడైనా ఎవరైనా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ రియల్ ఐడెంటిటీ ఒక మాస్క్ వేసుకొని వాళ్ళు నిజంగా సందర్భాన్ని క్రియేట్ చేస్తున్న ఇలాంటి వాళ్ళకి తెలిసినప్పుడు హెరాకేట్ జరుగుతుంది. కాబట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అది పిల్లలైనా పెద్దలైనా, ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా కానీ, అది డేటింగ్ యాప్ అయినా కానీ, ఏ యాప్ అయినా కూడా కనపడిన ప్రతి ఒక్కళ్ళు నమ్మటం మానేయాలి. ఎందుకంటే వాళ్ళ లోపల ఎన్ని అగాధాలు ఉన్నాయో, ఎన్ని పైశాచిక ప్రవృత్తులు ఉన్నాయో పైకి చెప్పలేని, ఊహించలేని పరిస్థితి. వాళ్ళని కలిసినప్పుడు మన గతంలో చూసిన సోషల్ మీడియా ఆధారంగా ట్రైన్ చూస్తే కనుక ఫస్ట్ టైం కలిసినప్పుడే రైల్వే వెహికల్ తీసేసి రేప్ చేసి చంపేసిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం చాలా మంది. సో ఇవన్నీ కూడా ఏంటి, ఒక మనిషిని బ్లైండ్ గా సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే ఫోటోస్, పోస్టులు వీటిలో పెట్టి నమ్మటం వల్ల జరిగిన యాక్టివిటీస్. సో ఆన్లైన్ వర్చువల్ ఐడెంటిటీస్ కి ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. ఏ యాప్ లో పడితే ఆ యాప్ లోకి వెళ్ళేసి అకౌంట్ క్రియేట్ చేసుకుని పరిచయాలు పెంచుకొని చాట్ చేసి ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది అత్యంత ప్రమాదకరం. పేరెంట్స్ కూడా తమ పిల్లలను అప్రమత్తంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ మాట్లాడకపోతే కనుక చాలా ప్రమాదకరంగా ఉంటుంది. తమ కొడుకు మీద ఇంత హింస జరుగుతున్నా 2 ఏళ్లుగా తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. ఓ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా అతని రూమ్ నుంచి ఓ స్ట్రేంజర్ బయటకు వెళ్లడంతో తల్లి ఏం జరిగింది, ఎవరి వ్యక్తి అని అడగడంతో ఈ విషయం అంతా వెలుగులోకి వచ్చింది. అప్పుడు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాల్సి వచ్చింది. తల్లి చూడబట్టి సరిపోయింది, లేకపోతే ఆ అబ్బాయి పరిస్థితి ఏమయ్యేదంటారు? అంటే మెయిన్ ఏమవుతుందంటే పిల్లలు ఎలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు, గదిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎందుకు అంతసేపు ఉంటున్నారు, వాళ్ళు ఫోన్ లో ఏం చేస్తున్నారు, ల్యాప్టాప్ లో ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా వాళ్ళు ఏదో చదువుకుంటున్నారు అని చెప్పేసి ఎవరికి ఏమనుకుంటారంటే పేరెంట్స్ మా పని కళ్ళు రావట్లేదు కదా, వాళ్ళు ఏదో కాము వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి అని వదిలేసేస్తున్నారు. అది చాలా దారుణంగా చెప్తుందంటే పిల్లల బిహేవియర్ లో సర్టెన్ చేంజెస్ వస్తుంది. అంటే గతంలో పేరెంట్స్ తో కలిసి భోజనం చేసేవాళ్ళు ఇప్పుడు కలిసి భోజనం చేయకపోయినా, ఒక 10 నిమిషాల పేరెంట్ అడిగినా కూడా మంచిగా ఓపెన్ గా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు వచ్చేటప్పటికే ఏదో చుట్టూ కొడుతూనో బైక్ కొడుతూనో ఇంటి గిరితోనో అలా పక్కకు తప్పుకుంటూ సడన్ గా ఏదో ముక్కసరిగా సమాధానం చెప్పి పక్కకి వెళ్ళిపోతున్నా, ఇవన్నీ కూడా బిహేవియర్ చేంజెస్. ఈ బిహేవియర్ చేంజెస్ పిల్లల్లో ఏమాత్రం వస్తుంది అంటే కనుక వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి పేరెంట్ కూడా ఈ పిల్లల్లో వచ్చే చిన్న మానసికమైన ప్రవర్తనలో వచ్చే మార్పులు గమనించకపోతే ఇలాగే బాగా ప్రమాదం ముదిరిపోయిన తర్వాత కొన్ని సందర్భాన్ని ఎలాంటి హెరాస్మెంట్ సమస్యలు కూడా తీసుకోవచ్చు. సో ఎప్పుడు చేయడాగిపోయిన తర్వాత గుర్తించడం కన్నా కానీ మీ పిల్లలలో ఈ రోజు నుంచి వచ్చే ప్రతి మానసికమైన మార్పుని గమనించుకుంటాడు వెళ్ళి అసహజంగా ఏదైనా అనిపిస్తే కనుక కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయడము, నా మాట మాట్లాడేసి వాళ్ళకి దాంట్లో తెచ్చుకోవడం చాలా అవసరం. గే యాప్స్ ద్వారా గంజాయి, డ్రగ్స్ వంటివి అమ్ముతున్నట్టు కూడా ఈ మధ్య హైదరాబాద్ లో బయటపడింది. అసలు ఒకవైపు ఇలా హింసను ప్రేరేపించడమే కాకుండా ఇంకొక వైపు ఇలాంటి చీకటి వ్యాపారాలను కూడా ఈ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. వాటిని ఎలా కట్టడి చేయాలి? అంటే మెయిన్ సోదరు గారు సెక్సువల్ కంటెంట్ ఉండే అప్లికేషన్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఏమవుతుందంటే డ్రగ్స్ అనేది ఒక సైడ్ బిజినెస్ అని నడుస్తుంది. ఎందుకంటే ఈ యాక్టివిటీ చేయాలి అంటే కనుక ఒక మనిషిని తన కాన్షియస్నెస్ మొత్తాన్ని పక్కకి వెళ్ళేలాగా వాడికి ఏదో సంథింగ్ డ్రగ్స్ అనేది అలవాటు చేసేవారు. వాళ్ళు సెటిల్ చేయలో వాళ్ళు రివర్స్ అవ్వరో వాళ్ళు అలా పడి ఉంటారు అని చెప్పేసి ఉద్దేశంతో మీరు చూడండి, ఎక్కడైతే డ్రగ్స్ ఉంటాయో అక్కడ సెక్స్ ఉంటుంది, సెక్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ డ్రగ్స్ ఉంటుంది, రెండు ఇక్కడ లిక్విడ్ గా ఉంటాయి. సో కాబట్టి ఇలాంటి అప్లికేషన్స్ ద్వారా ఇంటర్నల్ గా ఎప్పుడైనా కూడా డ్రగ్స్ కెలమైన స్కోప్ ఉంటుంది. వీటి మీద ఈ యాప్ వ్యవహారాలు గవర్నమెంట్ ప్లస్ అట్ ద సేమ్ టైమ్ అకౌంట్ కలిగి ఉన్న వాళ్ళ మీద నిరంతరం నిఘా పెట్టడమే దీన్ని సజెషన్ అండి. సో అంతే తప్పించేసి వీటిని ఇంకొక లెవెల్లో కంట్రోల్ చేయాలంటే పూర్తి యాప్ అన్నా బ్యాన్ చేయాలి. బ్యాన్ చేసిన ప్లే స్టోర్ లో కాకుండా దగ్గర అవైలబుల్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా విదేశాల నుంచి ఏ కొరియర్ తెస్తూ ఉన్నాయి వాటి మీద నిఘా పెట్టడం, కొన్ని సందర్భాల్లో క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ జరుగుతూ ఉంటాయి. సో వాటి యాక్టివిటీస్ మీద నిఘా పెట్టడము, పిల్లల బిహేవియర్ లో చెప్పినట్లు గమనించడం, వీటి ద్వారానే వీళ్ళు డ్రగ్స్ వాడుతున్నారా ఇంకా వేరే అభ్యంతరమైన వీటిలో ఉండదా తెలుసుకొని కొంత యాక్టివిటీ చేయాల్సిన తప్పించి ఇంకా వేరే మార్పు లేదు. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా రక్షణ లేకుండా పోతోంది. మీ ఇంట్లో గనక పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు, ఏ యాప్స్ వాడుతున్నారు అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా ఓ కన్నేసి ఉంచాలి. మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు.